బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గ్లోబల్ వర్కర్స్ ఫోర్స్లో 2% అంటే సుమారుగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా మారడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన లక్ష్యమని టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ ఇటీవల తమ హెచ్ఆర్ విధానంలో ముఖ్యమైనగా మార్పులు చేస్తుంది. దీని ప్రకారం ఉద్యోగులు సంవత్సరానికి కనీసం 225 రోజులు పనిచేయాలని సూచించింది. తమ వర్క్ ఫోర్స్ మోడల్ను పునర్వ్యవస్థీకరించడం వంటి వ్యూహాత్మక చర్యలను చేపట్టింది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 2% అంటే సుమారుగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా ప్రకటించింది. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా మారడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ ఇటీవల తమ హెచ్ఆర్ విధానంలో ముఖ్యమైన మార్పులు చేస్తుంది. దీని ప్రకారం ఉద్యోగులు సంవత్సరానికి కనీసం 225 రోజులు పనిచేయాలని సూచించింది. తమ వర్క్ ఫోర్స్ మోడల్ను పునర్వ్యవస్థీకరించడం వంటి వ్యూహాత్మక చర్యలను చేపట్టింది టీసీఎస్.